Okay, welcome nursing aspirants. Today we will discuss about some of the important questions from pediatric nursing. Okay, pediatric nursing లో మనం కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంకా కొన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ఫస్ట్ థింగ్ యూ సీ హియర్, ఫస్ట్ క్వశ్చన్, సర్ఫెక్టెంట్ ఇన్యాక్టివేషన్ అక్కర్స్ ఇన్. సో వాట్ ఈస్ మీన్ బై సర్ఫెక్టెంట్? సర్ఫెక్టెంట్ అంటే ఏంటి? సర్ఫెక్టెంట్ అంటే నథింగ్ బట్ మన లంగ్స్ ఒక్కసారిగా మనం ఇమీడియట్గా అంటే డెలివరీ అయిన తర్వాత మన బాడీలో వచ్చేటటువంటి ఫస్ట్ చేంజ్ అంటాం కదా, ఆ ఫస్ట్ చేంజ్ ఏంటంటే సర్ఫెక్టెంట్ రిలీజ్ అనమాట. సర్ఫెక్టెంట్ రిలీజ్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి నేను ఒక నార్మల్ కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఫస్ట్ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మీకు నార్మాలిటీ అనేది చెప్తాను. నార్మల్గా మనకి ఏంటంటే మనం మదర్ ఊంబ్లో ఉన్నప్పుడు అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ సప్లై ఎలా దొరుకుతుంది? మన లంగ్స్ అప్పుడు పనిచేస్తూ ఉండవు కదా, మనం బ్రీతింగ్ చెయ్యము. కేవలం మన మదర్ నుంచి వచ్చేటటువంటి అంబలికల్ కార్డ్ బ్లడ్ మీదే మనం ఆధారపడి ఉంటాం. ఆ బ్లడ్ నుంచే మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై, గ్లూకోజ్ సప్లై, ఈ బ్లడ్ సప్లై ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. దాంట్లో నుంచే మనకు ఆక్సిజన్ వస్తూ ఉండడం వల్ల మనకు బర్త్ టైం వరకు కూడా మనకి ఆక్సిజన్ అనేది అవసరం లేదు. ఓకేనా? కాబట్టి వీఆర్ నాట్ ఇన్ నెసెసిటీ ఆఫ్ ఆక్సిజన్ అంటిల్ బర్త్. బర్త్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ క్రై చేస్తాడు కదా బేబీ, ఫస్ట్ క్రై చేసినప్పుడు ఒక్కసారిగా లంగ్స్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి. లైక్ ఎ బెలూన్, ఒక బెలూన్ ఓపెన్ అయినట్టు లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. అలా సడన్గా లంగ్స్ అనేటివి ఎక్స్పాన్షన్ అయినప్పుడు, ఇప్పుడు సడన్గా బెలూన్ని ఉన్నట్టుండి మనం ఓపెన్ చేసామనుకోండి, బెలూన్ ఏమైపోతుంది? రప్చర్ అయి పగిలిపోతుంది. ఇక్కడ మనకి లంగ్స్ అనేటివి కూడా సిమిలర్గా బెలూన్ లాగే పనిచేస్తున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే చాలా రోజుల నుంచి అంటే 9 months నుంచి కూడా క్లోజ్డ్గానే ఉన్నాయి. ఒక్కసారిగా మనం బర్త్ అయిన వెంటనే అవి ఓపెన్ అవ్వాలి అండ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. ఇమీడియట్గా అవి ఓపెన్ అయినప్పటి నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి కూడా మనకి ఏమవ్వాలి? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరిగి మన బాడీలోకి కూడా యూటిలైజ్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడం కోసం అని చెప్పేసి లంగ్స్లో ఒక స్పెషల్గా ఉండేటటువంటి ఒక కాంపోనెంట్ ఉంటుంది, దాని పేరే సర్ఫెక్టెంట్. లంగ్స్ లోపల సర్ఫెక్టెంట్ అనేది లైన్ అయి ఉంటుంది. ఆ సర్ఫెక్టెంట్ అనేది ఏంటంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మ్యూకస్ అనమాట. ఈ స్పెషల్ టైప్ ఆఫ్ మ్యూకస్ని సర్ఫెక్టెంట్ అంటాం. ఈ సర్ఫెక్టెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ ఒకసారి ఎక్స్పాన్షన్కి వెళ్ళినా కూడా అవి ఏమంటాము అంటే నార్మల్గా లంగ్స్కి ఏ ఇంజురీ లేదా డ్యామేజ్ జరగకుండా అట్ ద సేమ్ టైం రెస్పిరేషన్కి రెడీగా ఉండేలాగా ఈ సర్ఫెక్టెంట్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ సర్ఫెక్టెంట్ వల్ల వచ్చేటటువంటి డిఫెక్ట్స్ ఏంటి, అబ్నార్మాలిటీస్ ఏంటి అంటే కొంతమందిలో నార్మల్గా ఉండొచ్చు, కొంతమందిలో లేకపోవచ్చు అని అంటాం కదా. అలాంటి కండిషన్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే ఎప్పుడైతే బేబీ ఫుల్ టర్మ్ అంటే 9 months క్రాస్ అయ్యి 10 days, 9 months, 10 months, 40 weeks అంటాం కదా. ఆ 40 weeks వరకు వచ్చినటువంటి డెవలప్ అయిన ఫుల్ బేబీస్, ఫుల్ టర్మ్ బేబీస్లో సర్ఫెక్టెంట్ లంగ్స్లో పూర్తిగా డెవలప్ అయి ఉంటుంది. ఎప్పుడైతే బేబీస్ 7 monthsలో 8 monthsలో డెలివరీ అయి ఉంటాయో అటువంటి బేబీస్లో సర్ఫెక్టెంట్ అయితే పూర్తిగా డెవలప్ అయి ఉండదు. ఈ సర్ఫెక్టెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ మనకి అని అంటే ఎప్పుడైతే సర్ఫెక్టెంట్ పూర్తి స్థాయిలో లంగ్స్లో మెచ్యూరిటీకి వచ్చి పూర్తిగా డెవలప్ అయి ఉంటుందో అటువంటి బేబీస్ ఎప్పుడు కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చాలా వెల్గా పనిచేసి ఫ్యూచర్లో వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. ఎప్పుడైతే బై బర్త్లో సర్ఫెక్టెంట్ తక్కువగా ఉండడం, డిఫిషియెంట్గా ఉండడం అలాంటి కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే సర్ఫెక్టెంట్ డిఫిషియన్సీ ఉండడం వల్ల అటువంటి పిల్లల్లో ఈజీగా ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, బ్రాంకైటిస్ కానీ అంటే ఇలాంటి రెస్పిరేటరీ డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అనంటే సర్ఫెక్టెంట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేదు, లంగ్స్ ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు, కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది సర్ఫెక్టెంట్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏమైపోయిందంటే అడ్వాన్స్మెంట్స్ వల్ల సర్ఫెక్టెంట్ ప్రాపర్గా డెవలప్ అవ్వకపోయినా కూడా సర్ఫెక్టెంట్ని ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్యూజ్ చేసే టెక్నిక్స్ కూడా వచ్చాయి. కొంచెం కాస్ట్లీ ప్రాసెసే అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇన్ఫ్యూషన్ ఆఫ్ సర్ఫెక్టెంట్ అనేది కూడా కొత్తగా వచ్చింది. దాన్ని కూడా క్లినికల్ ప్రాక్టీసెస్లో వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సర్ఫెక్టెంట్. మనం ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. సర్ఫెక్టెంట్ ఇన్యాక్టివేషన్ అక్కర్స్ ఇన్. సర్ఫెక్టెంట్ ఇన్యాక్టివేషన్ అనేది ఎటువంటి బేబీస్లో జరుగుతుంది అని క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్, ఇన్ఫాంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్. ఇన్ఫాంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్, ఒకవేళ మదర్ డయాబెటిక్ అయ్యి అటువంటి మదర్కి పుట్టినటువంటి బేబీలో సర్ఫెక్టెంట్ అనేది ఇన్యాక్టివేట్ అవుతుంది అని ఫస్ట్ ఆప్షన్లో చెప్తున్నారు. సెకండ్ ఆప్షన్,
మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్, మెకోనియంని ఆస్పిరేషన్ చేసినటువంటి సిండ్రోమ్. మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటే ఏంటి? మెకోనియం, వాట్ ఈజ్ మీన్ బై మెకోనియం? మెకోనియం అంటే ఏంటంటే ఎప్పుడైతే బేబీ ఫస్ట్ టైం మోషన్ని పాస్ చేస్తుందో, స్టూల్ అంటాం, స్టూల్ని పాస్ చేస్తుందో ఆ స్టూల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్లో ఉండేటటువంటి ఆ స్టూల్ని మనం ఏమంటాము? మెకోనియం అంటాం. ఆ మెకోనియంని బేబీ కొన్ని కండిషన్స్లో, అంటే లేబర్ జరిగేటటువంటి కొన్ని కండిషన్స్లో, లైక్ డిలేడ్ లేబర్ అంటాం, అంటే లేట్గా డెలివరీ అయ్యేటటువంటి ప్రాసెస్, లేదా ఓవర్ మెచ్యూరిటీ, పోస్ట్ మెచ్యూరిటీ అంటాం. అటువంటి కండిషన్స్లో బేబీ జనరల్గా మనకేమవుతుందంటే నార్మల్ ప్రాసెస్ ఆఫ్ లేబర్లో అయితే బేబీ డెలివరీ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్లోనే మోషన్ మెకోనియం పాస్ చేస్తుంది. ఇక్కడ పోస్ట్ డెలివరీ లేదా అబ్స్ట్రక్టెడ్ డెలివరీ లేదా పోస్ట్ మెచ్యూరిటీ ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే స్ట్రెస్డ్ లేబర్ అంటాం కదా, ఆ స్ట్రెస్డ్ లేబర్ జరిగినటువంటి కండిషన్స్లో, అబ్స్ట్రక్టెడ్ లేబర్లో, ప్రొలాంగ్డ్ లేబర్లో, ఇలాంటి కండిషన్స్లో ఆ స్ట్రెస్ తట్టుకోలేక బేబీ మధ్యలోనే, అంటే డెలివరీ జరిగే టైంలోనే మెకోనియంని పాస్ చేసేసుకొని అది యామ్నియోటిక్ ఫ్లూయిడ్లో కలుపుకొని దాన్ని మింగేస్తుంది అనమాట. అంటే లంగ్స్లోకి యాస్పిరేషన్ చేసుకుంటుంది, లంగ్స్లోకి యాస్పిరేషన్ చేసుకుంటుంది. సో అలా యాస్పిరేషన్ చేసుకోవడం వల్ల ఏమైపోతుంది అని అంటే ఆ మెకోనియం అంతా కూడా లంగ్స్లో లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. లంగ్స్లో లేయర్ లాగా ఫామ్ అయిపోయినప్పుడు సర్ఫెక్టెంట్ అనేది పనిచేయకుండా అయిపోతుంది. సో ఇది ఒక ఛాన్స్ ఉంది, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్. అండ్ నెక్స్ట్ వన్, ట్రాన్సిస్టెంట్ టెకిప్నియా ఆఫ్ న్యూ బార్న్. ట్రాన్సిస్టెంట్ టెకిప్నియా, ట్రాన్సిస్టెంట్ అంటే continuously prolonged, and tachypnea means tachy means more, apnea means nothing but respiration. నార్మల్ రెస్పిరేటరీ రేట్ కంటే ఎక్కువ రెస్పిరేషన్స్ జరిగినప్పుడు అటువంటి కండిషన్స్లో ఆఫ్ న్యూ బార్న్, అటువంటి ఎక్సెసివ్ రెస్పిరేషన్స్ ఉండేటటువంటి న్యూ బార్న్లో సర్ఫెక్టెంట్ ఇన్యాక్టివేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, బ్రాంకో పల్మనరీ డిస్ప్లేసియా. బ్రాంకో పల్మనరీ, బ్రాంకో అంటే నథింగ్ బట్ మన బ్రాంకస్, పల్మనరీ అంటే నథింగ్ బట్ రిలేటెడ్ టు ద లంగ్స్, వెరాస్ డిస్ప్లేసియా అంటే ప్రాపర్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లేదు అనేటటువంటి లంగ్స్లో. సో బ్రాంకో పల్మనరీ డిస్ప్లేసియా, ట్రాన్సిస్టెంట్ టెకిప్నియా ఆఫ్ న్యూ బార్న్, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అండ్ ఇన్ఫాంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్. ఈ 4 ఆప్షన్స్లో మనకి రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్. ఇక చూడండి ఎందుకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనేసి అంటున్నామంటే, యు సీ హియర్, ఇన్ఫాంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్ డయాబెటిక్ అయ్యి బేబీ కనుక బర్త్ అయినప్పుడు ఈ మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి సర్ఫెక్టెంట్ ఇన్యాక్టివేషన్ ప్రాబ్లం అనేది రెస్పిరేటరీ సిస్టంలో ఉంది. కానీ ఒకవేళ బేబీ యొక్క మదర్ డయాబెటిక్ అయితే మనకు బేబీలో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే టెంపరేచర్లో సిమ్టమ్స్ కనిపిస్తాయి, యాజ్ వెల్ యాజ్ బేబీ యొక్క గ్లూకోజ్లో, లేదంటే బేబీ ఏమంటారు హైపోగ్లైసిమిక్కి వెళ్ళిపోవడం, లేదా హైపర్ గ్లైసిమియా అంటే మెటబాలిక్ సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తాయి, కానీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అయితే కనిపించవు. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఓకే, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్లో ఏమైపోతుందంటే మెకోనియంని ఆస్పిరేషన్ చేస్తుంది కాబట్టి లంగ్స్ లోపలంతా కూడా మెకోనియం అనేది లైన్ అవుతుంది, దానివల్ల సర్ఫెక్టెంట్ అనేది యాక్టివ్గా ఉండాల్సింది ఇన్యాక్టివేషన్ జరుగుతుంది. ఓకే, కాబట్టి అందులో వర్క్ చేయదు. ఎక్స్క్యూజ్ మీ. అండ్ నెక్స్ట్ వన్, ట్రాన్సిస్టెంట్ టెకిప్నియా ఆఫ్ ద న్యూ బార్న్. ఈ ట్రాన్సిస్టెంట్ టెకిప్నియా ఆఫ్ ద న్యూ బార్న్లో ఏమైపోతుందంటే నథింగ్ బట్ టెకిప్నియా, నథింగ్ బట్ రెస్పిరేటరీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, ఆల్రెడీ సర్ఫెక్టెంట్ యాక్టివేట్ అయ్యి మోర్ రెస్పిరేషన్స్ జరుగుతున్నాయి అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్, బ్రాంకో పల్మనరీ డిస్ప్లేసియా అనేది న్యూ బార్న్లో రాదు అండ్ కొంచెం పెద్దగా అయినటువంటి పిల్లల్లోనే డెవలప్ అవుతుంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో ఇలా మిగతా రాంగ్ ఆప్షన్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మన రైట్ ఆప్షన్ ఏంటి, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద నియోనేటల్ ఫ్యూచర్ ఆఫ్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ద నియోనేటల్ ఫీచర్. సో ద నియోనేటల్ ఫీచర్ ఆఫ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉండేటటువంటి పిల్లల్లో ఎస్పెషల్గా నియోనేటల్ ఫీచర్ ఏమి కనిపిస్తుంది అనేసి అడుగుతున్నారు ఇక్కడ. యూ సీ హియర్, మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో బ్రాంకైటిస్, బ్రాంకియోలైటిస్, మెకోనియం ఇలియస్ అండ్ బ్రాంకెక్టియాసిస్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. యూ సీ, సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇంటెస్టైన్. సింపుల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇంటెస్టైన్స్ ఆఫ్ ద న్యూ బార్న్. ఇంటెస్టైన్స్ అంటే నథింగ్ బట్ జిఐ సిస్టమ్. ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ చూడండి, బ్రాంకైటిస్ కానీ, బ్రాంకియోలైటిస్ కానీ, బ్రాంకెక్టియాసిస్ కానీ, ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి ఏ సిస్టమ్కి రిలేటెడ్, రెస్పిరేటరీ సిస్టమ్. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి, మెకోనియం ఇలియస్.
సో ఇలియంలో మెకోనియం ఇలియస్ కనుక ఉంటే కనుక ఇన్ దాట్ సిచ్యుయేషన్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ సిస్టిక్ ఫైబ్రోసిస్ సిమ్టమ్స్లో మనకి బాగా క్లియర్గా కనిపించేటటువంటి సిమ్టమ్ ఏంటి అని అంటే మెకోనియం ఇలియస్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్? ఇక యూ సీ హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. ఇటువంటి క్వశ్చన్స్లో మనము ఎస్పెషల్గా వాళ్ళు ఏమడిగారు, విచ్ ఆఫ్ ద, ఇక యూ సీ హియర్ క్వశ్చన్ని మనకి ఒక సింగిల్ వర్డ్ మార్చేస్తుంది, అంటే తారుమారు చేస్తుంది. అటువంటిది ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తాను మీకు. నాట్ అనే ఒక పదం. ఎందుకు అనంటే యూ సీ హియర్ ఈ నాట్ ఒక్కటి మనం తీసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్? మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్లో ట్రూ ఏవి అంటే ఏవి అని కరెక్ట్గా జరగవచ్చు అనేటివి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నాట్ ట్రూ, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? నాట్ ట్రూ, ఏది ఒక్కటి మాత్రమే మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్లో జరగదంట, అదేంటి అని అడుగుతున్నారు. ఇలా మనం క్వశ్చన్ని అనలైజ్ చేసుకోవడానికి క్వశ్చన్ని చదివేటప్పుడు ఈ నాట్ అనే పదం ఉన్నప్పుడు మనం కంపల్సరీగా దాన్ని ఇలా అండర్లైన్ చేసుకోవడం లేదా హైలైట్ చేసుకోవడం అంటాం. అలా హైలైట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ విల్ చేంజ్ ద ఆన్సర్ని కంప్లీట్గా పాజిటివ్ నుంచి నెగిటివ్కి మనల్ని తీసుకెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ వర్డ్ని కొంచెం పిన్ పాయింట్ చేసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్, ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్? మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్లో ఇది ఉండదంట, మిగతా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద థింగ్? యూ సీ హియర్, ఇట్ ఈస్ కామన్ కాజ్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల జరిగేటటువంటి వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అని చెప్తున్నారు ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో ఇట్ అక్కర్స్ వెన్ ఎ న్యూ బార్న్ ఇన్హేల్స్ పర్టికులేట్ మెకోనియం మిక్స్డ్ విత్ amniotic ఫ్లూయిడ్ ఇన్ యూటరస్. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? మెకోనియము amniotic ఫ్లూయిడ్తో మిక్స్ అయ్యి కలిపి అది మింగినప్పుడు దాన్ని ఏమంటాం మనం? మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్. దిస్ ఈస్ ట్రూ. ఎస్, అండ్ నెక్స్ట్ వన్, ఇట్ డస్ నాట్ ప్రోగ్రెస్ టు పర్సిస్టెంట్ పల్మనరీ హైపర్ టెన్షన్ ఇన్ సివియర్ కేసెస్. యూ సీ హియర్, సర్వర్ కేసెస్ కాదు, సివియర్. దిస్ ఇస్ సివియర్, SEVERE, severe, in severe cases. Okay, you see here, it does not progress to persistent pulmonary hypertension in severe cases. అంటే సివియర్ కేసెస్లో పర్సిస్టెంట్గా అంటే కంటిన్యూస్గా ఉండేటటువంటి పల్మనరీ హైపర్ టెన్షన్కి ఇది దారి తీయదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆప్షన్, చెస్ట్ ఎక్స్రే షోస్ ఫ్లఫీ ఇన్ఫిల్ట్రేట్స్ విత్ ఏరియా ఆఫ్ అథ్లెక్టేసిస్. చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు మనకి ఫ్లఫీగా అక్కడక్కడ ముద్దలుగా ఇన్ఫిల్ట్రేట్స్ అనేటివి కనిపిస్తాయి అని చెప్తున్నారు. యూ సీ హియర్, మనం 4 ఆప్షన్స్ కూడా చదివాము. 4 ఆప్షన్స్లో ఏవి రైట్ ఏవి రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ వీ కన్సిడర్ ద ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ కామన్ కాజ్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. ఇట్ ఈస్ ద కామన్ కాజ్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అన్నాం. జనరల్గా మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ రావడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్, సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాం. అంటే ఎందుకు సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల మెకోనియం ఆస్పిరేషన్ వస్తుంది అనేది చెప్తాను చూడండి. ఎస్పెషల్లీ మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ రావడానికి కొన్ని కాజెస్ చెప్పాను నేను. ప్రొలాంగ్డ్ లేబర్, అబ్స్ట్రక్టెడ్ లేబర్, ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే నార్మల్ టైం కంటే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే చైల్డ్కి రెస్పిరేటరీ అంటే ఒకసారి అక్కడ ప్లసెంటల్ సెపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, మదర్ నుంచి వచ్చేటటువంటి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతూ పోతుంది. అప్పుడు ఏమైపోతుంది, బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఆ డిస్ట్రెస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఆ కండిషన్స్లో ఏమైపోతుందంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమంటాము, చైల్డ్ ఆ స్ట్రెస్ని, రెస్పిరేటరీ డిస్ట్రెస్ యొక్క స్ట్రెస్ని తట్టుకోలేక మెకోనియంని పాస్ చేస్తుంది. దానివల్ల మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అవుతుంది. సో ఇది రైట్ ఆప్షన్. మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్ కావాలి. సెకండ్ ఆప్షన్లో కూడా అలాగే చెప్పారు. ఇట్ అకర్స్ వెన్ ఏ న్యూ బార్న్ ఇన్హేల్స్ పర్టికులేట్ మెకోనియం, అంటే పార్టికల్స్గా ఉండేటటువంటి మెకోనియంని ఆస్పిరేషన్ చేసి లంగ్స్లోకి తీసుకుంటే
దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమంటారు దాన్ని? మెకోనియం. ఆ ప్రాసెస్నే మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటాం. ఇది కూడా రైట్ ఆప్షనే. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇట్ డస్ నాట్ ప్రోగ్రెస్ టు పర్సిస్టెంట్ పల్మనరీ హైపర్టెన్షన్. జనరల్గా ఇలాంటి మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అనేది బేబీ డెవలప్ చేసినప్పుడు ఏమైపోతుందంటే అది ఫ్యూచర్లో పల్మనరీ హైపర్టెన్షన్, పర్సిస్టెంట్ పల్మనరీ హైపర్టెన్షన్, నేను చెప్పాను కదా, ఒకసారి బేబీలో ఇలా సర్ఫెక్టెంట్ డెవలప్ కాకపోయినా లేదంటే సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ డెవలప్ చేసుకున్నా వాళ్ళలో ఏమైపోతుందంటే పర్సిస్టెంట్గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి అని చెప్పాను కదా. పర్సిస్టెంట్ పల్మనరీ హైపర్టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఇట్ డస్ నాట్ ప్రోగ్రెస్ అంటున్నారు, రావు అని చెప్తున్నారు. కాబట్టి ఇదే మన రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్. ఈ లాస్ట్ ఆప్షన్ కూడా చూద్దాము. చెస్ట్ ఎక్స్రే షోస్ ఫ్లఫీ ఇన్ఫిల్ట్రేట్స్ విత్ ద ఏరియా ఆఫ్ అథెలెక్టాసిస్. అంటే కొన్ని చోట్ల అక్కడక్కడ ముద్దలుగా కనిపించి ఆ ఏరియాలో ఆక్సిజన్ సప్లై అనేది లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు. సో యూ సీ హియర్, ఇది కూడా రైట్ ఆప్షన్. ఎందుకంటే ఎప్పుడైతే మెకోనియం ఆస్పిరేషన్ చేస్తుందో ఆ మెకోనియం ఇన్ఫిల్ట్రేట్స్ అంతా కూడా ఇన్ఫిల్ట్రేట్స్గానే కనిపిస్తాయి ఎక్స్రేలో. కాబట్టి ఇది కూడా రైట్ ఆప్షన్. సో మెకోనియం ఆస్పిరేషన్లో మనకి ఆప్షన్ ఏ, బి, డి అనేటివి జరుగుతాయి. వేరాజ్ ఆప్షన్ సి మాత్రము వాళ్ళు ఏమన్నారు? ఆప్షన్ సిలో ఇట్ డస్ నాట్ ప్రోగ్రెస్ అన్నారు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే.